పేద బతుకులు ఎన్నో విధాల వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని జీవిస్తుంటే వాళ్ళను జేసీబీలతో ప్రొక్కిలైన్లతో తోడేస్తూ వాళ్ళ ఇళ్లను వాళ్ళ సర్వస్వం మొత్తం అంతా నేలమటం చదరం చేస్తారు. మొన్న తెలంగాణలో జరిగిన ఒక సంఘటన, ఒక ఇంటిని నిర్మించడం ఎంత కష్టమో ఆ ఇంటిని కూర్చడం అంత సులభం. ఒక జీవితాన్ని నిలబెట్టడం ఎంత కష్టమో జీవితాన్ని చంపడం అంత సులభం. ఒక నారు పోసి ఒక వడ్ల గింజ రావాలంటే మినిమం 100 రోజులు పడుతుంది. అటువంటి ఒక పైరే అన్ని రోజులు పడి శ్రామికంగా శ్రమిస్తే కానీ ఇంటికి ఈరోజు మన నోటికి అందని ముద్ద. అలాంటివి పేద బతుకుల పైన ఇంకా 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 ఈ దేశంలో ప్రపంచంలో ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలోనే నాయకులు జీవిస్తున్నారు, నాయకత్వం జీవిస్తుంది. అంటే మీరు ఎందుకు ఎన్ని విధాలుగా ఏ విధానాలతో మీ విధానాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అక్కడ ఉండే భూములు కానీ, అక్కడ ఉండే స్థలాలు కానీ, అక్కడ ఉండే ప్లాట్లు కానీ ఏదైనా కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉందా, లేదంటే అవి డ్రై ల్యాండ్లా, లేదంటే పోరంబోక్ ల్యాండా, లేదంటే రకరకాలుగా ల్యాండ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ల్యాండ్స్ పేదవారు దాదాపు 12 సంవత్సరాలు ఆ ఏరియాలో ఉన్నారు అంటే వాళ్ళకే ఆ ల్యాండ్ చెందాల్సిందే. మీరు ఖచ్చితంగా అక్కడ రోడ్లు వేయించాల్సిందే, అక్కడ వాళ్ళకు డిఫారాలు ఇవ్వాల్సిందే, పట్టాలు ఇవ్వాల్సిందే, రోడ్ల ఏర్పాటు చేయాల్సిందే, డ్రైనేజీ కట్టియాల్సిందే, అన్ని విధాలుగా రెడీ చేయాల్సిందే. కుళాయిలు, నీరు, ట్యాంకులు ఇవన్నీ వాళ్ళకు సమకూర్చాల్సిన ప్రభుత్వాలు ఈరోజు వాళ్లకు పూర్తిగా ఇబ్బందులు చేస్తూ వాళ్ళ వీధులను, వాళ్ళ రోడ్లను, వాళ్ళ ఇళ్లను, వాళ్ళ మరమ్మతులను మొత్తము నేలమట్టం చేస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి బాగా ఆలోచన చేయండి. నిద్రపోయేటప్పుడన్నా ఆలోచన చేయండి, ఇది మనం చేసేది కరెక్టా కాదా. ఒక ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఎంత పవర్ఫుల్, ఆ ముఖ్యమంత్రి నుండి మంత్రులుగా ఉండే వాళ్ళు ఎంత పవర్ఫుల్, ఆ మంత్రుల దగ్గర నుండి ఎమ్మెల్యేలు ఎంత పవర్ఫుల్, ఆ ఎమ్మెల్యేల నుండి ఆ డిపార్ట్మెంట్ పోలీసులు ఎన్ని విధాలుగా పవర్ఫుల్. మీరందరూ దగ్గరుండి ఈ పేదలను, ఈ పేదల ఇళ్లను, ఈ పేదల రేకుల చెట్లను, ఈ పేదల మిద్దెలను, ఈ పేదల చిన్న చిన్న రూములు కట్టుకుంటే ఆ రూములను ఛిద్రం చేస్తున్నారు, తొలగిస్తున్నారు, పాడగొట్టేస్తున్నారు, జేసీబీలతో తోసేస్తున్నారు. అంటే ఎన్ని విధాలుగానో ఒకసారి బాగా ఆలోచన. ఇది కరెక్ట్ కాదు. చాలా వరకు ఏ ప్రభుత్వమైనా, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రం ఏదైనా కానీ ఇన్ని విధాలుగా ఇబ్బందులు చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్లకు కరెక్టుగా మీరు ఎక్కడైనా సదుపాయాలు సమకూర్చాలంటే ఎక్కడైతే ఎంతైతే ఖర్చు పెట్టుకొని వాళ్ళు చేశారో దానికి 10 రెట్లుగా మీరు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకు అక్కడికి పంపించే మార్గాల్లో ఇంకోటి చేయాలి. కొన్ని చోట్ల 100 ఎకరాలు కొంతమంది యాక్వై చేసుకున్నారు, దోపిడీ చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారంటే వాళ్ళ తెల్లవెట్టుగా కూడా పీకలేదు, వాళ్ళ చొక్కా మీద ఒక బటన్ కూడా తీయలేదు. వాళ్ళంటే భయం. మరి పేదవాళ్ళంటే బలహీనత, పేదవాడంటే లెక్క జమ లేదు, పేదవాళ్ళంటే ఎక్కడ కూడా భయం లేదు, భక్తి లేదు. సరే, భయం లేకపోతే కనీసం మినిమం భక్తియో లేదంటే మినిమం వాళ్ళ మీద అభిమానమో ఆప్యాయత కూడా లేకపోవడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఒకసారి బాగా ఆలోచన చేయాలి. ఏ నాయకుడైనా, ఏ నాయకులైనా మీ విధానాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. బాగా ఆలోచన చేయండి. ఎప్పటికీ అధికారం అనేది ఉండదు. నీ గుద్ద కింద సీటు అనేది ఎప్పటికి ఉండదు. ఇంకొకడు తన్నేసి వాడు కూర్చుంటాడు.
వాని సీటు ఇంకొకటి తనేసి ఇంకొకటి కూర్చుంటాడు. కానీ పేదలు ఎప్పటికీ మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తున్నారు. ఇది బాగా ఆలోచన చేయండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇష్టానుసారంగా మీ అహంకారంతో, మీ అధికారంతో, మీ అధికార బలం ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న వాస్తవ రేఖలైతే రేపు ప్రకృతి విలయతాండం చేస్తుంది. ప్రకృతి విలయతాండం చేసినప్పుడు ప్రతి ఒక్కడు నేలమట్టం అవుతాడు, ఎవడు కూడా ఉండడు. 10 అంతస్తులు ఉన్నాయా, 20 అంతస్తులు ఉన్నాయా, 50 అంతస్తులు ఉన్నాయా, నువ్వు 100 అంతస్తుల మేడ కట్టుకున్నావు అంటే ఎవడేం చేయలేడు. ఈరోజు దుబాయ్లో ఒక దాదాపు 130 అంతస్తుల భవనం ఖాళీ అయిపోయింది. ఒక్కడు లేడు, ఒక వ్యక్తి లేడు. ఇరాన్, ఇరాక్ ఈ దేశాలపైన దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా ఈ దేశాలు కుమ్మక్కై దేశం పైన ఇంకొక దేశం పైన దాడులు చేస్తానంటే బీదిల్లి ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఉన్నవాడు కూడా దాక్కున్నాడు. భయం, చనిపోతానేమో అని భయం, చంపుతారేమోనని భయం. ఈ కోట్ల రూపాయలు వాడిని రక్షిస్తాయా? ప్రాణాన్ని రక్షిస్తాయా? రేపు నీ పరిస్థితి కూడా అంతే. బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోలేకపోతే జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. ఎక్కడ కూడా కండకావరం నెత్తికే కుత్తే ఈ కళ్ళు నెత్తిపైన ఉంటే ఇబ్బందులు గురవుతాయి, ఇక్కడ ఉంటేనే కరెక్టు. బాగా గుర్తుపెట్టుకొని అహంకారాన్ని తలకెక్కించుకోకుండా ప్రజలను, పేద ప్రజలను, పేద వర్గాలను, పేద ప్రజల అభిప్రాయాలను, అభిమానాలను, అభిప్రాయాల విధానాలను ఆప్యాయతతో మీ వైపుకు ఉండాలి. కానీ మీ పైన ఎప్పుడైతే తిరుగుబాటుతనం చేస్తాయో ఆ రోజు మీరు చచ్చినట్టే లెక్క, మీరు భూస్థాపం అయినట్టే లెక్క. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రాజకీయమైనా ఎవడైనా కానీ మేము ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళే మీరంతా. ఈరోజు ఈ ఓట్లు వేసిన వాళ్ళందరినీ బెదిరిస్తూ, ఈ ఓట్లు వేసిన వాళ్ళందరినీ భయభ్రాంతులు చేస్తూ, ఈ ఓట్లు వేసిన వ్యక్తులను లెక్కజమ లేకుండా చేస్తూ, వాళ్ళ విధానాలను ఇబ్బందులు గురి చేస్తూ మీరు బతికేస్తున్నారంటే ఏదో ఒక రోజు పూర్తిగా మీ పునాదులు కదిలిపోతాయి, మీ పునాదులకు బీటలు బాడుతాయి, మీ పునాదుల్లో ఇసుక సిమెంట్ మొత్తం బయటికి వచ్చేస్తుంది, మీ పునాదుల్లోంచి రాళ్ళు, కంకర, ఐరన్ మొత్తం బయటికి వచ్చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి.